చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం. అందులో భాగంగా నిన్న మావిగాని యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించే దానికోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు. సభ్య సమాజం తలదించుకునే మాటలా కాదా ప్రజలారా? ఆడవాళ్ల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే అవమానం ఏదన్నా ఉందే? ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే నీచత్వం ఇంకోట్లేదు ప్రజలారా. ఎంతటి బరితెగింపు మాటలు ఇవి! అండకావరంతో కొవ్వెక్కి కళ్లకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ దగులుబాద్ చెప్పే మాట ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడు ఎంత నీతి బాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం మావిగాననే ప్రతిపాదనలు పక్కదోవ పట్టించే దాని కోసం ఈ మాటలు మాట్లాడిస్తారు. రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు. ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు మనం పెళ్లి చేసుకుని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంటే ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వారితో పెళ్లి చేయమని చెప్పినాడు. ఆ సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, ఇదిగో నీ పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్లి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే ఆ యొక్క నెట్టుతో కొట్టడు. మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేమట్లా. దయచేసి గమనించండి. ఈ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోతుందో, రాజకీయాలు ఎంత అన్యాయంగా దిగజారిపోతున్నాయో, భావితరాల మన పిల్లలు రాజకీయాలకు రావాలంటే ఎంత వణికిపోతున్నారో, రాజకీయాల్లో కొనసాగే స్త్రీలు ఎంత అవమాన భారంతో కృంగిపోతున్నారో, చంద్రబాబు నాయుడు చేసే వికృతపు చాష్టలు ఎట్లున్నాయో, అందుకు వంతబాడే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి పత్రికలు ఎంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్న ప్రజలారాని. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, రే రాధాకృష్ణ, ఇంకొకసారి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా నువ్వు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మగతనాన్ని గేలి చేసినా, నీ నాలుక కోసి రాయలసీమ ఆడబిడ్డలు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు గాని ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండుతారన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో.